మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఆదాయ పన్ను భారాన్ని తగ్గించింది. గతంలో 10% ఉన్న ట్యాక్స్ ను ఇప్పుడు 5% తగ్గించింది. అయితే రిబేట్ విషయంలో మాత్రం నిబంధనలు మార్చింది. 3.5 లక్షల లోపు ఆదాయానికి 2,500 మాత్రం రిబేట్ చేస్తామని చెప్పింది. మధ్యతరగతి వర్గాలకు బడ్జెట్లో ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 5 లక్షల లోపు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి పన్ను భారం దించారు. 5 లక్షల లోపు ఆదాయంపై ఇప్పటి వరకు 10% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీన్ని 5%కి తగ్గించారు. 5 లక్షల స్లాబ్లోకి వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సర్కార్ నిర్ణయంతో వీరందరికీ ఆదాయపు పన్ను విషయంలో ఊరట లభించినట్లయింది. I therefore propose to reduce the existing rate of taxation for individual assessees between the income 2.5 lakhs to 5 lakhs to 5% instead of the present rate of 10%. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించిన కేంద్రం రిబేట్ మొత్తాన్ని తగ్గించింది. అంతకుముందు 2,000 రూపాయలున్న రిబేట్ ను గత బడ్జెట్లో 5,000 రూపాయలకు పెంచింది. ఇప్పుడు 3.5 లక్షల లోపు ఆదాయంపై 2,500గా ప్రకటించింది. సెక్షన్ 8C కింద 1.5 లక్షల పొదుపుతో పాటు రిబేట్ కలిపితే చిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు మంత్రి. గతంలో 5,000 ఉన్న పన్ను భారం 2,500కు తగ్గుతుందన్నారు. The existing benefit of rebate available to the same group of beneficiaries being reduced to 2,500 available only if to the assessees with income up to 3.5 lakhs. The combined effect of both these measures will mean that there would be a zero tax liability for a person getting income up to 3 lakh rupees and a tax liability of only 2,500 for people with an income of 3 to 3.5 lakhs. నోట్ల రద్దు తర్వాత పన్నుల ఆదాయం భారీగా పెరిగినట్లు చెప్పారు జైట్లీ. 11,38 కోట్ల ఆదాయం వచ్చిందని, రికార్డు స్థాయిలో 34% ఆర్థిక వృద్ధి సాధించినట్లు చెప్పారు. పన్ను ఎగవేతదారుల్ని దేశభక్తితో దారికి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు జాతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్ను చెల్లించాలని కోరారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మొదటిసారి పన్ను చెల్లిస్తున్న వారి ఆదాయ లెక్కల జోలికి వెళ్లబోమని తేల్చి చెప్పారు. Also, a person of this category who files an income tax return for the first time would not be subject to any scrutiny for the first year unless there is some specific information available with the department with regard to any high value transaction. ఐటీ రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని సులభతరం చేసింది కేంద్రం. సింగిల్ పేజ్ తో ఐటీ రిటర్న్ దాఖలు చేసేలా వెసులుబాటు కల్పించింది.